కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అదిగో సమస్త భక్తులు శుభోదయంగా స్వామివారి యొక్క దివ్యస్థానమైనటువంటి తిరుమల క్షేత్ర తిరుకల్యాణ మండపంలో సమావేశమై భక్త సంకల్పపూర్వకంగా స్వామివారిని చక్కగా ప్రార్థిస్తూ స్వామివారి దయాదాక్షిణ్య విశేషాలను దర్శిస్తున్నటువంటి శుభక్షణాలు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. అద్భుతమైనటువంటి కళ్యాణాలను శుభాలను వనగూర్చేటువంటి శ్రేష్టమైన స్ఫురద్రూపంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్యసుందర విగ్రహమూర్తి అదిగో అభయహస్తంతో చక్కగా తన పాదాలను
ఆశ్రయించమని చూపిస్తున్నటువంటి వారై శ్రేష్టమైనటువంటి భక్త సంకల్పపూర్వకంగా తనను ఉపాసించేటువంటి భక్తులను అక్కున చేర్చుకునేటువంటి ఆ అందాల దేవుడు అద్భుతమైనటువంటి తమ నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని జయా సూత్రవతి సమేతమైనటువంటి విశ్వక్సేన ఆరాధనాపూర్వకమైనటువంటి విధానంలో చక్కగా నిర్వహించుకుంటున్నారు. దర్శిద్దాం, వారి అనుగ్రహం పొందుదాం. ఇందిరారమణ గోవింద గోవింద. సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణ భగవదానగృహీత భగవదానధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానమన్యదాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమతిఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం కర్మ కరిష్యన్నాదౌ నిర్విఘ్నేన పరిసర ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగంకరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తుశిరమానశేషుధరత్తరిచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే కృణోమి తత్తాగం సుచిరగం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణే సహస్రం యజ్ఞయా పాశాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజంత మరుతస్వస్త్యా. అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి తక్తాంబ్రధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వర్ణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఆదౌ నిర్విఘ్నేన పరిసర ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం శంకచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతం సుపుష్పర్ధమాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుజస్మాదజామహే త్వా విశ్వేశదాత్మం హితో న శంభో వైరాజంతే హృదయసత్తాం ప్రయిష్యామ దేశో విపధానామనాదర్యామే సస్తాం ధనితాన్ దధాత్. పద్మాకారమండలే వంబూహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానవాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామీటికామావాహయామి. సూత్రవతీటికా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రజమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజతాం ప్రజతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్ దధే పదం సమూఢమస్య భాగం సురే. त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः. ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे. इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः. दिवि वचक्षुरादरं तद्विप्रासो विपण्यमो जाग्रवाकं सस्समिन्धरे. विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते. द्रविणोदा वीरपदेमिषन्नो द्रविणोधारा आसते. दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदो भव्यशं. यदा मयि सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गर्वेद यत्कारे स्यात् पुण्याः एव कृते. ओं भूः भूर्भुवस्वरमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यञ्च कर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं
భవంతో భ్రమంతో పుణ్యాహంకర్మణోస్తు పుణ్యాహంకర్మణోస్తు పుణ్యాహంకర్మణోస్తే స్వస్తి ఇంద్రో వృద్ధశ్రమ స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్త ఏమంగళ విశేషణ విశిష్టాయామస్యాం సుభద్రౌ శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతే కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రధేకిన్న అస్తే అనురాధాన హవిషా వర్ధయంతః శతంజీమేమ సృతస్య మీనాః పూర్వోక్త కర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతే కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతన మహేరణాయ చక్షసే యో వశ్యపదమోరసస్తస్య భార్యతే హనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా చనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోతా సపునాతుమా పునంతు మా దేవజనాః పునంతు మనమోధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ పురాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతూం వృణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్తే భక్మే స్తనవో వీతపృష్ఠాః తజామదంతస్సదమార్త్యేషే వయక్తుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాదః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావనే జిజ్ఞయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దే భవన్మభిः అగ్నే రక్షైః పునాహిమా येन देवा अपनताम् येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संहृतकं रसम् सर्वकं सपूतमस्नाति सुदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतकं रसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितम् पावमानीर्तिशन्तु नः इमं लोकमथा अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मूर्चयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्तिशि देमार्तजो मार्जयन्तां दक्षिणायान्तिशि मासाः पितरो मार्जयन्तां प्रधीत्यान्तिशि गृहापशमो मार्जयन्तां उदेत्यान्तिस्यापमोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्तिशि यज्ञमधर्मार्जयन्तां मदोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रतिजाने ह्यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतिर्नो जशस्वशन्नयेधि द्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शिक्मया सकं सदा ते सक्षीमहि नन्वया गातुमत्या आवह क्षेमपदयो ये वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेवयेथिनः शुभगं शुभं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमणीं समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో భగవతే కళ్యాణసుందరాయ నమో నమః. చక్కని శుభాలను అలవోకగా వనగూర్చేటువంటి ఆ అద్భుత దివ్యసుందరమూర్తి తమ నిత్య తిరు కళ్యాణ విశేషాన్ని ఈ పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠమాసంలో చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి వారై శ్రేష్టమైనటువంటి తమ కళ్యాణంలో భాగంగా విశ్వక్సేన ఆరాధనాపూర్వకంగా వరుణ
దేవతా పూజను నిర్వహించి శాస్త్ర మర్యాదానుసారం చక్కగా స్వామివారు తాను యజమాని స్థానం నుంచి చక్కగా పర్యవేక్షిస్తూ ఆచార్యులు కైంకర్య పరుల ద్వారా ఆ వరుణదేవతారాధన విశేషాలను నిర్వహించి తామున్నటువంటి దివ్య సింహాసన స్థానం నుంచి ఈశాన్య దిగ్భాగంలో ఉన్నటువంటి పాలికల మీద అద్భుతమైనటువంటి స్వర్ణ పుష్పాంకురారోపణం అనేటువంటి కార్యవిశేషాన్ని నిర్వహిస్తున్నటువంటి రమణీయమైన కమనీయ క్షణాలు. దైవత దైవత మంగళ మంగళ పావన పావన కారణ కారణ వెంకట భూధర మౌళి విభూషణ మాధవ భూధవ దేవ జై భవ. విజయాలను చక్కగా విశ్వానికి అందించేటువంటి ఓ జయమూర్తి మహానుభావ, సమస్తమైనటువంటి దేవతా నికరానికంతా కూడా దేవేశ్వరుడుగా అద్భుతమైనటువంటి నాయకుడుగా మంగళాలకు మంగళాలను అందించేటువంటి మంగళస్వరూపుడుగా ఉన్నటువంటి వాడివి, సమస్తమైన కారణాలకు మూల కారణం మహానుభావుడు. పోతనామాత్యులు అన్నట్లుగా ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు అంటారు. ఎవరైతే ఈ మధ్యలో కనబడేటువంటి విశ్వానికి ఆధారంగా నిలబడి అన్నిటికీ కారణమవుతున్నాడో అటువంటి ఓ మాధవా మీకు విజయం కలుగ్గాక అని చక్కగా స్వామికి నమస్కారాలు అందిస్తుండగా ఆ స్వర్ణ పుష్పాంకురారోపణాన్ని చక్కగా పూర్తి చేసి స్వామివారు అదిగో మంగళస్వరూపుడుగా చక్కగా అదిగో ప్రతిసర బంధన పూజను నిర్వహిస్తున్నారు. గోవింద. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానిర్విధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్న విపినాని పదంతే. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमीतामश्विना भगत् स्वस्ति देव्यनीतर नर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति ज्ञावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमपप्रमामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवामन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हासः स्वस्ति मित्रावरुण स्वस्ति पत्ये रेवते स्वस्ति न इन्द्रश्चाग्निस्य स्वस्ति नो अदिते कृधि स्वस्ति मन्थामनूजरेम सूर्याचन्द्रमधा विव पुनर्दधताग्नादाजानदा सङ्गामेमहि स्वस्त्ययानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशो नावामिवारोहेम अम्भोमुचामाङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनादाजतार्क्ष्यम् पर्यादपानिशरणं प्रपद्ये स्वस्तिशं बाधेष्वभायन्न अस्ते शुभगुं शुभाम्. అదిగో దేవదేవుడు చక్కని తమ యొక్క నిత్య కళ్యాణంలో భాగంగా మంగళాశాసనపూర్వకంగా సాగుతున్నటువంటి కార్యవిశేషంలో భాగంగా మంగళప్రదమైనటువంటి ఆ దివ్యమైనటువంటి కంకణ విశేషాలను చక్కగా కైంకర్యపరులు అర్చకుల వారి ద్వారా చక్కగా అర్చింపజేసినటువంటి వారై అదిగో తాము సన్నద్ధమై స్వర్ణసింహాసనం మీద తన సహచరుడైన సర్పరాజునే ఆదిశేషుడిని దివ్య కంకణంగా ధరించేటువంటి శుభక్షణాలు. వెంకటేశాయ నమయంచు వికచ కుసుమ విసరమున నిన్ను పూజించు విమల బుద్ధి కుదురుపాటు రవంత చేకూత్సవయ్యా శ్రిత జనోద్ధరణోల్లాస చిద్విలాస. గొప్పదైనటువంటి జ్ఞానమే విలాసంగా కలిగినటువంటి వాడై తన యొక్క జ్ఞాన విలాసంతో ప్రకాశించేటువంటి పరమాత్మ యొక్క స్వరూపమైన తన దివ్యమైన విశేషంలో భాగంగా
సగుణ సాకార రూపంతో వెంకటనాయకుడిగా ప్రత్యక్షమైనటువంటి మహానుభావ, అటువంటి మిమ్మలను వెంకటేశాయ నమః అనేటువంటి ప్రియమైనటువంటి బుద్ధితో నిన్ను బాగా వికసించిన పుష్పాలతో నీ పాదపద్మ ద్వంద్వాన్ని పూజించేటువంటి అవకాశాన్ని, నిర్మలమైన బుద్ధిని మాకు కలిగించు మహానుభావ. కాస్తంత అవకాశాన్ని మాకు ఇచ్చి మా చేత నీ యొక్క ఆరాధనను చేయించి ఆశ్రితులైనటువంటి మమ్మల్ని ఉద్ధరించి రక్షించవా మహానుభావ అని చక్కగా భక్తులు ప్రార్థిస్తూ ఉండగా, చిరునవ్వుల దేవరగా సుప్రసిద్ధమైనటువంటి ఆ దివ్యసుందర పురుషుడు అదిగో చక్కగా అర్ఘ్య పాద్య ఆచమనీయాది విశేషాలను అందుకుంటూ శ్రేష్టమైనటువంటి సర్పరాజు ఆదిశేషుడిని తమ యొక్క అభయ హస్తానికి, దక్షిణ హస్తానికి దివ్య కంకణంగా ధరిస్తూ ఉన్నారు. వారి దశనాని భదే హృదయాఖర శారద నీరజ చారు విలోచన దేవశిరోమణి పాద సరోరుహ వెంకటశైలపతే విజయీ భవ వెంకటశైలపతే విజయీ భవ. చక్కగా నీలమేఘ శ్యామల కోమలమూర్తిగా శ్రేష్టమైనటువంటి నల్లని మబ్బులాంటి సుందరవంతమైనటువంటి దేహంతో ప్రకాశించేటువంటి దయాకరా కరుణాస్వరూప, శ్రేష్టమైనటువంటి విశాలమైనటువంటి కన్నుల నుంచి జాలువారేటువంటి కరుణారస దృష్టితో నిన్ను ఆరాధించే వారిని అందరినీ అనుగ్రహించేటువంటి మహాత్మా, దేవతా శిరోమణులైనటువంటి దేవతల యొక్క రత్న కిరీటాలతో కూడిన కాంతులు నీరాజనాలుగా కలిగినటువంటి పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశించే వెంకటశైలపతే విజయీ భవ, మీ విజయమే మా విజయము అంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తుండగా స్వామి అదిగో చక్కగా తన సంకల్పానుసారం అనర్గళమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ విశేషాల చేత విశ్వాన్ని అలవోకగా రక్షించేటువంటి ఆ దివ్యసుందర విగ్రహుడు తన యొక్క సంకల్పానుసారం అదిగో తన శక్తి స్వరూపిణి, తనతో అభిన్నమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అటువంటి శక్తిని సత్శక్తి అంటుంది శాస్త్రం. సత్ అంటే ఉండడం, ప్రపంచాన్ని ఉందనే కదా చూస్తున్నాం, ఉన్నది అనే చూస్తున్నాం, లేనిది కూడా ఉన్నదనే చూస్తున్నాం. ప్రపంచం అనేటువంటిది లేదని శాస్త్రం చెబుతుంది, కానీ దాన్ని ఉన్నట్లుగా చూస్తున్నాం. అలాగే ప్రతి పదార్థం కూడా అందుకనే పరమాత్మ స్వరూపం ఉనికి అంటారు. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ అని అర్థం. ప్రతిదాన్ని కూడా ఉంది అని ఉనికిని గుర్తిస్తున్నాం. ఆ ఉనికే తనకు గుర్తింపునే కలిగినటువంటి ఆ పరమాత్మ ఇక్కడ ఆ సత్శక్తి, తనలో ఉన్నటువంటి ఆ సత్శక్తిని ఇక్కడ రమారమణిగా చక్కగా సంభావించి దేవతలు రాక్షసుల యొక్క కార్యం ఏదైతే ఉందో పాలకడలిని తరించడం అనేటువంటి ఆ కార్యంలో భాగంగా తన శక్తి యొక్క ఆవిర్భావం శ్రీ మహాలక్ష్మి రూపంలో చక్కగా వచ్చినటువంటి ఆ స్వరూపాన్ని తాను అక్కడ వివాహం చేసుకున్నారు. అటువంటి ఆ మహానుభావుడు అదిగో అటువంటి రమారమణిని ఇక్కడ చక్కగా సంభావించి ఆమె యొక్క వామహస్తానికి చక్కగా ఆ కళ్యాణ కంకణ విశేషాన్ని ఆచార్యుల చేత కైంకర్యపురుల ద్వారా చక్కగా నిర్వహింపజేశారు. అలాగే మరొక దివ్యమైనటువంటి శక్తిగా భూమాతగా భూమహాలక్ష్మిగా ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ చక్కగా కంకణధారణాత్మకమైన కార్యవిశేషాన్ని శాస్త్ర మర్యాదను అనుసరించి చక్కగా నిర్వహింపజేసి ఆ ఇద్దరు కూడా చిరునవ్వులతో విశ్వాన్ని ఆశీర్వదిస్తూ ఉండగా అటు రమారమణి భూరమణి ఆ ఇరువురి యొక్క ఆశీస్సులు అందుకుంటున్నటువంటి సమయంలో విశ్వమంతా కూడా భగవానుడు స్వయంగా తన ఆరాధన చేసేటువంటి ఆచార్యులు కైంకర్యపురులకు చక్కగా ఆత్మరక్షారూపాత్మకమైన కంకణ విశేషాన్ని అనుగ్రహించారు. చక్కగా తన కళ్యాణ విశేషాన్ని నిర్వహించడానికై సన్నద్ధమైనటువంటి ఆచార్యులకు ఆ కంకణ విశేషాలను ఆత్మరక్షారూపాత్మకమైన కంకణాన్ని అనుగ్రహించి అదిగో యజ్ఞస్వరూపుడుగా ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞస్వరూపంతో ఇక్కడ తాను ఆరాధించబడుతూ ఉన్నారు. స్వామిని దర్శిద్దాం, వారి ఆశీస్సులు అందుకుందాం. గోవింద.
ఓం చేతోన్వింద్రమస్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆసీర్వాన్వమక్తే ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరోధిభిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినో ఆర్యం శుద్ధో రత్నాని దాశరే శుద్ధో వృత్నాని చక్రశే శుద్ధో వాజం శిరాశరే మయి దేవాత్రమయ దేవహూతిః పూర్వేరిష్టాస్యామధనవాసుమీరా ఆహ మహ్యం జిరింత మమయాని హవ్యాకోతి సత్యామనసో మే అస్తే ఏ నోమానిగా ఆంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపూజదామి దేవీ షడర్వీరుణకృణోత విశ్వే దేవాస యహమీర్యర్థం మాహా ఆస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్వశతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయః సించతపసో యజ్ఞనిశ్యతే అగ్నిమశ్వత్థాదితి హవ్యవాహకం శమీ గర్భాంజనయజ్ఞోమయో భూః ఆదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పరస్తాద్విషేమతసృచో వేన ఆవహ సబధ్నయా పపమా అస్య విష్టాసతశ్చ యో నమసతశ్చ భవః ఓం భూబ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతపాశకం సోమో వీరంకరమన్యం దదాత్ సాధన్యం విదత్యకం చ భేగం తిస్రవణం యోదనా చతుష్పై ఓం భూస్వమవాహయామి ఓం భవర్జిజ్ఞాంకమవాహయామి ఓం సమృద్ధమవాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమవాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షజిగ్నం దేవతా వర్ధయిత్వన్నాకస్య పృష్ణేయమానోస్తే సప్తఋషీనాకం స్కృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రోక్ష్య పవిత్రే sto వైష్ణవ్యే sto జిగ్నయే sto వాజభూతే sto విష్ణోర్మనసా భూతే sto జిగ్నస్య పావనే స్థః పరశురస పవిత్రే sto వైష్ణవ్యో దేవసవిత ప్రసవనాత్వచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి భేదాపో దేవీరగ్రే పవో అగ్రే గువోగ్రయమం యజ్ఞం నగరాగ్రే యజ్ఞపదంధత్తగిష్మానింద్రోగ్రణీయం ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మన్న ప్రణీష్యామి గిరమానవాచం యచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్వన్నాకస్య పృష్ణేయమానోస్తే సప్తఋషీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రణయ సోమాప ప్రణీష్యామి గిరమానవాచం యచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్వన్నాకస్య పృష్ణేయమానోస్తే సప్తఋషీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రణయ ఓం అప్రణిత సమప్రణయత్వాపో దేవే ప్రణయాని యజ్ఞకం సకం సాతయంతునః ఓం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి అపవపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతికే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినరోభామి ఇంద్రాకే దృష్టినరోభామి అగ్నయే దృష్టినరోభామి సోమాకే దృష్టినరోభామి అగ్నయే దృష్టినరోభామి సోమాకే దృష్టినరోభామి అగ్నిశోమాభ్యాం దృష్టినరోభామి ప్రజాపతికే దృష్టినరోభామి బ్రహ్మణే దృష్టినరోభామి ఇంద్రాకే దృష్టినరోభామి వసుభ్యో దృష్టినరోభామి వరుద్భ్యో దృష్టినరోభామి రుద్రేభ్యో దృష్టినరోభామి అపవపస్పృశ్య శ్రీమహావిష్ణుమే దృష్టినరోభామి బృహత్పగే దృష్టినరోభామి మిత్రాకే దృష్టినరోభామి వరుణాకే దృష్టినరోభామి ఆదిత్యేభ్యో దృష్టినరోభామి అశ్విభ్యాం దృష్టినరోభామి పూష్ణే దృష్టినరోభామి కక్షాకే దృష్టినరోభామి కక్షదేవత సోమాకే దృష్టినరోభామి ఔపాసన యజ్ఞాకే దృష్టినరోభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దృష్టినరోభామి సర్వదేవేభ్యో దృష్టినరోభామి ఆద్యం తృప్యతిస్రగామి చరం తృప్యతిస్రగామి అగ్నే ద్యోతిరసి సమితిసి స్వాహా అమనృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరిత అనాతయః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అనాతయః చిత్పతిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేనవ సంత్వేకా చ శతం చ సహస్రం చాయుతం చ నియుతం చ ప్రయుతం చ అర్పుదం చ న్యర్బుదం చ సముద్రస్య మధ్యం చ అంతశ్చ పరార్తశ్చ ఇమామే అగ్నిష్టగాధేనవ సంతే ఇంద్రాయ నమః అగ్నయే నమః గణాయ నమః నిమతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుపతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువా షష్టిశతసహస్రాణ్యగితమక్షయమర్పదమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్తవర్తస్వదేద్దవర్తగిదాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయస్వాహ
వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఆపవస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనయజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్య ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వ స్వాహ అదితేన్వమక్స్తాః అనుమతేన్వమక్స్తాః సరస్వతేన్వమక్స్తాః దేవసవిదప్రాసావీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిరాజమేధ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ఔపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్రాక్షరక్రియాదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదిశత్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసవా ఓం అతో దేవా అవందనాయదో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्मशे इन्द्रस्य गित्यसखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे चक्षुरादरग् स्वाहा तद्विप्राशोऽपि पञ्चमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं स्वस्वाहा ఓం భూర్భువస్సువ స్వాహ అదితేన్వమక్స్తాః అనుమతేన్వమక్స్తాః సరస్వతేన్వమక్స్తాః దేవసవిదప్రాసావీః దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు
దిక్కుగాని దిక్కుగాని గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా మైల కొంత మనసు మణుగు కొంత నాయ తాలిమి నా విధి ఏమి తలచీను కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద రాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిరే అమరావతే తేజోపతే సంయమనే రక్షోపతే సిద్ధుపతే గంధవత్యలకాపతే కిశోపతేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణేక్షుసురా సర్పితి క్షీరసుత్తోదకాఖ్య సప్తార్ణపరివృతే జంభోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీ పద్మీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుషహారీనావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్తికేశరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీబాగలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలైః సూర్యమండలమర్యంతం కృతరాశేర్వర్షసహస్రావధానే ఏకైకతరాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యావసాంతమనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమణీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిः దివ్య మహర్షిభిः రిక్తగుహ్యధర్మపురాణ ఇతిహాసకల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ
భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రుత్రాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ऋग्यजुस्सामाधर्मण सकल वेदाध्यायिने भार्गवत्स्यमन आप्नवान और्ववैदल मञ्जारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थल निवासिनीं अजोनिजां भृगोः सङ्कल्पदनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्या रासौ जातायां श्री श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणैत्रवत्रगारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यंत सौंदर्यवतीं बहु श्यामलांगीं कश्यप प्रजापतेः संकल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधचेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः मिमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో భగవతే కళ్యాణ శ్రీనివాసాయ నమో నమః. అదిగో కళ్యాణ వెంకట నాయకుడుగా తాను స్వయంగా అద్భుతమైనటువంటి కన్యాదాన విశేషాన్ని నిర్వహించుకున్నటువంటి వారై కన్యాం కనక సంపన్నాం అంటూ చక్కగా శాస్త్రం అందించిన రీతిలో అన్ని విధాలైన అలంకారాలతో కూడినటువంటి కన్యకాద్వయం అమ్మాయిల్ని ఇద్దరిని కూడా అలవోకగా చేయిదా చందుకున్నాడు అయ్యవారు. చాలా ఆశ్చర్యం. ఎప్పుడు కూడా తాను మహా సంతోషంతో ఉండేటువంటి ఆనందరూపుడు ఆయనకు దుఃఖమనే మాట లేదు. దుఃఖమనేది ఆనందంలో ఒక భాగంగా తాను అనుభవంలో కూడా తీసుకునేవాడు. కాబట్టే కృష్ణుడుగా తాను జన్మించిన కొద్దిసేపటికే ఇంకా పురిటి బిడ్డ ఏమాత్రం కష్టాన్ని గురించి పట్టించుకోకుండా ఎక్కడో పరిగెత్తి యశోద ఉన్నటువంటి యశోదానందులతో కూడినటువంటి బృందావనానికి తను తీసుకుపోమ్మని తానే స్వయంగా సెలవిస్తాడు మహాభాగవతంలో. కాబట్టి కష్టాలనేటువంటిది ఆయనకు లెక్కలేదు ఒక మాటగా. కాబట్టి అంటాడు అదే కష్టాలు అనేటువంటిది కడగండ్లు అనేటువంటివి నీకే కాదు నాకే కాదు అందరికీ ఉందయ్యా అని తన జీవితంలోనే తాను చూపిస్తూ వాటిని దాటే మార్గాలను కూడా సెలవిచ్చినటువంటి మహాజగన్నాథుడు ఆయన. కాబట్టే ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ చరిత్రను అభివర్ణిస్తూ ఇక్కడ అనేక క్షేత్రాలు అనేక చోట్ల ఆయన యొక్క ప్రభావం కనబడుతుంది. అలాంటి ప్రభావం మనకు పూరీ జగన్నాథ క్షేత్రంలో కనబడుతుంది. పూరీ జగన్నాథుడుగా తాను కొయ్యతో చేయబడినటువంటి విగ్రహంగా కనబడతారు. అటువంటి ఆ విగ్రహాన్ని చూచి ఒక మహానుభావుడు అన్నాడు, అయ్యా ఈ కష్టాలు సాంసారికమైన బాధలు నాకైనా తప్పవు నీకైనా తప్పవు అని అంటారే అది నీలో కనబడుతోందయ్యా అని చమత్కారంగా అంటాడు ఒక మహాకవి ఆయన్ను చూస్తూ. ఏమంటాడు? ఏకా భార్యా ప్రకృతి రచలా చంచలా చద్వితీయా పుత్రో నంగ త్రిభువన జయీ దుర్నివారః శేషశయ్యాశయనముదధిః వాహనం పన్నగారిః స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారిః. మురారి మురుడనేటువంటి రాక్షసుడికి శత్రువైనటువంటి ఇదిగో ఈ జగన్నాథుడున్నాడే. ఆ జగన్నాథుడు ఎలా ఉన్నాడంటే పూరీ జగన్నాథ క్షేత్రంలో చూస్తే జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర ముగ్గురు ఉంటారు. మూడు కొయ్య విగ్రహాలే.
కొయ్యబారిపోయాడట. ఎందుకు కొయ్యబారిపోయావయ్యా నువ్వు ఇట్లా అంటే, అవునవును, ఈ సాంసారికమైన కష్టాలుందే సామాన్యం కాదు, ఎలాంటి వాడినైనా కొయ్యలాగా మారిపోయేటట్టు చేస్తుంది, కొయ్యబారిపోయేటట్టు చేస్తుందని అంటాడు. ఏమంట, 2 భార్యలను కట్టుకున్నాడు. పరమాత్మకు ఆయన సగుణ రూపంలో వచ్చినప్పుడు ఒక భార్య ప్రకృతి, మనం అనుభవించేటువంటి ఈ ప్రకృతినంతా ఒక భార్యగా చెబుతారు. అంటే ఎదురుగుండా కనబడేటువంటి భార్య ప్రకృతి, ఆమె ఏమిటంటే గమ్మన జడత్వం అంతో అన్నాడు, జడంతో ఉంటుంది. అంటే ఏమాత్రం కదలిక మెదలిక లేకుండా పడుంటుందట. అందుకని ఒక భార్య పెళ్లి చేసుకున్నాడు, ఒక భార్య ఏమో జడస్వరూపంతో పడి ఉంటుంది. పోని అయ్యో ఇట్లా కష్టమైందే మన జీవితం అని ఇంకో భార్యని పెళ్లి చేసుకున్నాడంట. ఆమె మహాలక్ష్మి. ఆమె ఏం చేసింది, ఆమెకు శాస్త్రం చక్కగా పురాణాల్లో అభివర్ణిస్తాడు. ఒక చోట కాలు నిలవదు మహాలక్ష్మి, అన్ని ఇళ్లలో తిరుగుతుంది. ఎవరి దగ్గర ఐశ్వర్యం ఉంటుందో ఎప్పుడు వాడు దరిద్రుడవుతాడో తెలియదు. కాబట్టి ఏమంటున్నాడు, చంచలాచ ద్వితీయ, ఆమె ఇల్లు తిరుగుతుందంట. ఒక భార్య ఏమో ఉపయోగం లేదు, ఇంకో భార్య ఇంట్లో ఎప్పుడు ఊరు తిరుగుతూ ఉంటుంది, ఇల్లు తిరుగుతూ ఉంటుంది. పోని కుమారుని సంతోషిస్తా అంటే ఒకడు మన్మధుడు, ఆయన కుమారుడు, వాడు గమ్మనుండకుండా ఆ శివుడి దగ్గరికి పోయి బాణప్రయోగం చేసి శరీరమే లేకుండా అయిపోయాడు. ఆడు గమ్మనుండడు, శరీరం లేకపోయినా ప్రతివాడి మీద దాడి చేసి మన్మధుడి యొక్క బాణాలకు లోనయ్యేటట్లుగా చేసి అందరూ కష్టపడేటట్టు చేస్తున్నాడు. ఇలా ఉండేటువంటి పోని పడుకున్నామంటే ఆ సర్పరాజు. ఇలా అన్ని విధాలుగా ఉన్న తన కుటుంబాన్ని తలుచుకొని కష్టాలు కొయ్యబారిపోయావయ్యా మహానుభావా అని. అదిగో అటువంటి స్వామి ఇక్కడ మంగళాశాసనపూర్వకంగా మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నాడు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత సంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాదీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు.
मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ उदायुषा स्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अने विश्वाभुतत्वया वयं धाराभुतन्या इव अतिगाहे महिद्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः नमदेन्वमग्रस्ताः सरस्वतीन्वमग्रस्ताः देवसविदप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यक्रमणे उपासनाग्नो सर्वप्रायश्चित्तार्थं मतो देवादि षट्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ॐ मतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा दधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो व्रतानि पश्पशे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादर्ग स्वाहा तद्विप्राणो वन्यमोजाग्रभागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः नमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यक्रमणे उपासनाग्नो कर्मधात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा एतस्य कर्मणोतिरेरजं यत्वान्योनविहाकरम् अग्निष्टस्विष्टकृतित्वान् सर्वकृस्विष्टकं सहतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुतहुताहुतेनां कामानाकं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्प्रदाः आर्जातवेदाविचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरधात्मनिन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनाजिवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्टेभ्य स्वाहा भेषन्द्रिच्यै स्वाहा अंस्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैमीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधे श्रीमहि स्वाहा समितस्य तेजोऽसि तेजोमयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयो नीरापणत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जुः मिमनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदर्भक्तं जौर्भक्तं पृथिवीभक्तं वोषधिवनस्पतिकं धर्वाप्सरसश्चैव भक्तम् अग्निर्जैनं वेदर्जैनं जौर्जैनं पृथिवीजैर्नं वोषधिवनस्पतिकं धर्वाप्सरसश्चैव जैर्नं समन्दाम्बरहिरः विजाकृतेन समादित्यैर्वसभिः सम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्ताम् दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो मृतवेदप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषति वनस्पति गन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितर्पिता महाप्रभदा महाश्चाक्षं यमस्तु तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः
దేవసవిదప్రాసామీః ఆవాహనదేవతాభ్యో నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సదసి సన్మే భూయాత్ స్వాహా సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా అక్షరమక్షితి జ్యేష్ఠాః వరిశిష్టాగక్వరేష్టోగ్రం వచో అపావధీన్ త్వేషం వచో అపావధీగ స్వాహా ఊర్ధ్వం యజ్ఞన్నయదం మాజీక్వర్ధమత్రమేధాం పశ్మన్ పృథివ్యా దివో వా విష్ణవుత వా పృథివ్యా స్వాహా పశ్చిమదః పరిధిమపనయా దక్షిణదః పరిధిమపనయా ఉత్తరదః పరిధిమపనయా పశ్చిమతో విష్ణోः సదనమసి దక్షిణతో విష్ణోः సదనమసి ఉత్తరతో విష్ణోः సదనమసి ప్రాత్యాం విష్ణోः సదనమసి సర్వాణన్యాన్ ప్రసమోక్ష్యా గ్రంథీన్ విస్తృత్యార్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపవోషధయో మరుతాం పృషదయస్థితిమం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం ఆపోహిష్టామయో భవస్థానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే న్యోవశ్యవతమోరసస్తస్య భార్గతే హనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా జన్మథ ఆపో జనయథా జనః యత్తేగ్నే తేజస్తేనాహం తేజస్వీ భూయాసం యత్తేగ్నే వర్చస్తే నాహం వర్చస్వీ భూయాసం యత్తేగ్నే హరస్తేనాహం హరస్వీ భూయాసం మయ మేధా మయ ప్రజా మయ యజ్ఞస్తేజో దధాత మయ మేధా మయ ప్రజా మయేంద్రయింద్రయం దధాత మయ మేధా మయ ప్రజా మయ సూర్య భ్రాజో దధాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వదాసనాయ కృందమయా దేవ పరిపూర్ణం తదస్తునే ప్రాయశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషాపశేషానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాన్యేన వాజామనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకరం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్రక్యాజమనీయం సమర్పయామి యదాసుఖం యదాస్థానం ప్రవేశయామి గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఓం నమో ప్రేమస్వరూపాయ వెంకటేశాయ నమో నమః. చక్కగా వైఖానస ఆగమ విధానాన్ని అనుసరించి స్వామివారు అన్ని విధాలైనటువంటి కళ్యాణ కార్యవిశేషాలను సంపన్నం చేసుకొని అగ్ని సాక్షిగా వివాహాన్ని పూర్తి చేసిన సందర్భంలో సాంప్రదాయిక మర్యాదలలో భాగంగా జియంగారు ప్రతినిధులు చక్కగా వారణమాయిర పాసుర విశేషాలను అనుసంధానం చేస్తూ ఉండగా స్వామివారు కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి ఆ వారణమాయిర పాసుర విశేష సంప్రదాయాన్ని అనుసరించి 1000 ఏనుగులతో కలిసి వచ్చి అమ్మవారిని గోదాదేవిని స్వీకరించినట్లుగా తెలియజేసేటువంటి ఆ సాంప్రదాయిక మర్యాద విశేషాలతో కూడినటువంటి ఆ కార్యవిశేషాన్ని కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి కార్యవిశేషాన్ని చక్కగా వారు నిర్వహించుకున్నారు. చిరునవ్వులు చిందిస్తున్నటువంటి వారి స్వర్ణ సింహాసనం మీద నుంచి స్వామివారు అద్భుతమైనటువంటి తమ కళ్యాణంలో భాగమైన ఆ శ్రేష్టమైనటువంటి ఆ కళ్యాణమాలా విశేషాన్ని
చక్కగా అద్భుతమైనటువంటి వర్ణంతో అనేక విధాలైన పరిమళభరితమైనటువంటి పుష్ప విశేషాలతో చేకూర్చబడినటువంటి ఆ పుష్పహారాన్ని సాక్షాత్తు రమారమణి కంఠసీమకు అందివ్వగా ఆ తల్లి దాన్ని స్వీకరించి ధరించి మర్యాదానుసారం తిరిగి స్వామివారి కంఠసీమకే ఆ అద్భుతమైనటువంటి ఆ గజపుష్పమాలను కళ్యాణమాలను సమర్పించారు. స్వామివారు చిరునవ్వులతో స్వీకరించి ధరించి తిరిగి మరో దివ్యదేవేరిగా సన్నద్ధమై ఉన్నటువంటి ఆ సాక్షాత్ భూమహాలక్ష్మి వారి యొక్క కంఠసీమకు ఆ కళ్యాణ గజపుష్పమాల విశేషాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారు ప్రియంగా ఆ మాలను స్వీకరించి గొప్పగా ధరించి ఎంతో సంతోషంతో ఆ సంప్రదాయాన్ని మాలా పరివర్తన సంప్రదాయాన్ని అనుసరించి తిరిగి తమ హృదయనాయకుడైనటువంటి ఆ గోవిందుని కంఠసీమకే ఆ పుష్పమాలను తిరిగి సమర్పిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆ కళ్యాణమాల పరివర్తన విశేషాలతో కూడిన కళ్యాణ విశేషాలను దర్శిస్తున్నటువంటి భక్తులందరూ కూడా గొప్ప సంతోషంతో గోవిందనామస్మరణపూర్వకంగా కీర్తిస్తూ ఉండగా కరతాళ ధ్వనులతో చక్కగా స్వామివారిని కీర్తిస్తూ ఉన్నటువంటి క్షణాలలో అమ్మవార్లు చిరునవ్వులతో చక్కగా సమస్త లోకాలను ఆశీర్వదిస్తూ ఉండగా అందమైనటువంటి స్వామివారికి ఇరుపక్కల వారి యొక్క గోవింద నామస్మరణపూర్వకమైన జ్యోతల మధ్యలో వారు అమ్మవార్లు ఇరువురు స్వామివారికి ఇరుపక్కల చేరి అన్నమాచార్య స్వామివారు అందిస్తున్నటువంటి పిడికిట తలంబ్రాల కీర్తనా విశేషంతో తరువాత సాంప్రదాయిక మర్యాద అయినటువంటి ఆ అక్షతారోపణం అనేటువంటి కార్య విశేషాన్ని చక్కగా స్వీకరిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి